చాలా మంది రాజకీయ నాయకులు ఏ ఎండక గొడుగు పడతారు, ఏ రోటి కాడ ఆ పాట పాడతారు. జనం చీ అన్నా తూ అన్నా తుడుచుకొని పోతారు. ఎట్లన్నా చేసి కుర్సీ మీద కూసోవాలి అని అడ్డమైన హామీలు ఇచ్చి అటెంకల చందమామ కథలు చెప్తారు. మీరు కూడా రోజు చూస్తూనే ఉన్నారు కదా. అగో అక్కడ ఎవరో లీడర్ ఏదో అంటున్నాడు, ఇందాం. అరే ఇంద్రబాబు, నమస్తే సార్. మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక్కోసారి బాధేస్తా. ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? వాట్ ఇస్ దిస్ దారుణం? నన్ను చూస్తే బాధ అవుతుందా? ఎందుకు సార్? ప్రపంచంలోనే గొప్ప గొప్ప యాంకర్లతో పోటీ పడే సత్తా మన యాంకర్లకు ఉంది. అందుకే మిమ్మల్ని నేను పైకి తీసుకొస్తాను. ప్రపంచంలోనే నెంబర్ 1 యాంకర్లుగా తీర్చిదిద్దుతాను. యాంకర్లందరినీ కూడా అమెరికాకి పంపిస్తాను. అమెరికాకు పంపిస్తారా? నిజమా? సంపద సృష్టిస్తాం. యాంకర్లకు మేకప్ కిట్లు ఉచితంగా అందజేస్తాం. మేకప్ కిట్ ఫ్రీయా? వావ్, ఇదేదో మంచిగానే ఉన్నది. ఇంకేం చేస్తారు? యాంకర్ కు వందనం. మీకు కూడా వందనం సార్, వందనం. అది కాదమ్మా, యాంకర్ కు వందనం అనేది నేను తీసుకొచ్చే పథకం పేరు. యాంకర్ కు వందనమా? ఇటువంటి పేరు ఎక్కడో ఇన్నట్టున్నదే. సర్లే, యాంకర్ కు వందనం పేరైతే మంచిగానే ఉన్నది. అన్నట్టు ఇది దేనికి సార్? ఎంతమంది యాంకర్లు ఉంటే అంతమందికి నెలకు 10,000 నేరుగా మీ అకౌంట్ లో వేస్తాను. ఆ డబ్బులతో మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. దట్ ఈస్ మై సత్తా. ఆ విధంగా ముందుకు పోతా. నెలకు 10,000 నిజంగా ఇస్తారా? ఆ టెంక మళ్ళా మాట మారుస్తారా? నేతికి నిజాయితీకి కట్టుబడ్డా. చిన్న మచ్చ కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాను. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాను. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టాను. ఓ మళ్ళా పాడిందే పాటలు ఎందుకులేండి గాని, మొత్తానికి మాకు నెలకు ఒక 10,000 వస్తాయి అన్నట్టు. నెల ఖర్చులకైతే అయితే తీయుండ్రి. మీరైతే హామీ మర్చిపోకండి సారు. ఏంటి చెప్పేది చెప్పినట్టుగా చేయండి. తమాషాలు ఆడుతా ఉన్నారా? ఏమనుకుంటున్నారు నేనంటే? సార్, ఇంద్రబాబు సార్, నమస్తే. చెప్పమ్మా. ఏంటి చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. వెళ్ళు. అది కాదు సార్, యాంకర్ కు వందనం అని పథకం అన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 10,000 ఇస్తామన్నారు కదా. ఎంతమంది యాంకర్లు ఉన్నా? గరంలోనైతే 2 ఉన్నాం సార్. 2 ఉన్నా 20 మంది ఉన్నా ఒక్కరికే ఇస్తాం. అదేంది సార్, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అన్నారు కదా. అబ్బే, నేను ఎప్పుడు అన్నాను? మీరు అనుకుంటే సరిపోతా ఉందా? నిజంగా అన్నారు సార్. ఆగవమ్మా ఆగో. అలా ఎలా కుదురుతుంది? ఇస్తామని చెప్పాం కానీ అందరికీ అనలేదు. ఇప్పుడు ఒక్కరికి నెలకు 100 రూపాయలు ఇస్తాం. అది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం. ఏంది సార్ ఇది? అప్పుడేమో ఇస్తామని నమ్మించి ఇప్పుడు గిట్ల మాట మార్చుడైంది. ఇంత అన్యాయం ఉంటది ఎక్కడన్నా? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? తమాషాలు ఆడొద్దు. అర్థమైంది. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. తెలిసిన ముచ్చట్నే కదా. సంపద సృష్టిస్తా. ప్రపంచంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాను. ఎంత ఘోరం చూడండి ఇంద్రబాబు. నమ్మించి మోసం చేసిండి ఇట్లా. సేమ్ ఇట్లనే చేస్తారు ఇప్పుడు ఏపీలా. చంద్రబాబు సారు ఎలక్షన్లకు ముందు అమ్మకు వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 లెక్క పెట్టిస్తామని చెప్పిన మాట చెప్పకుండానే చెప్పిండు. యాదుకున్నదా? కావాలంటే నుండి ఈ రోజు హామీ ఇస్తున్నాను. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. 2 2కి ఇస్తా, 3 3కి ఇస్తా, 4 4కి ఇస్తా. సారే కాదు, వాళ్ళ పార్టీ లీడర్ ఒక ఆయన అయితే ఏకంగా ఇంటింటికి పోయి 2కింత 3కింత 4కింత లెక్కలేసి మరి చెప్పిండు. అది కూడా చూడండి. ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి, పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళందరికీ ఎదుగా చిట్టికి కూడా 15,000 వస్తుంది ఇంకో సంవత్సరం. ఇక అప్పుడేమో అంతగనం జనాలను ఊరించి ఓట్లేయించుకొని తీరా ఇప్పుడు గెలిచినాక ఇచ్చుడు కుదరదు, ఒక్కరికే ఇస్తాం అని ప్లేట్ ఫిరాయించి ఒక జీవ కూడా ఇడిచిర్రు. అట్లుంటే చూడండి ఇంద్రబాబు సార్తో ముచ్చట. ముందొక మాట వెనకొక మాట. మళ్ళీ ఏమన్నా అంటే విలువలతో కూడిన రాజకీయం అని సొల్లు మాటలు చెప్తారు.